ఈ వీడియోలో మనము కర్కాటక రాశి వాళ్ళు ఆగస్ట్ నెలలో వాళ్ళకి వచ్చే ఫలితాలు, వాళ్ళకి శుభ ఫలితమా లేకపోతే వాళ్ళ ఈ మాసం వాళ్ళకి అనుకూలమైన మాసమా కాదా తెలుసుకుందాం। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఏ పని చేసినా వాళ్ళకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి। కాబట్టి మీరు ఈ మాసం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి। కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు, ధనానికి సంబంధించిన పనులు అంటే మీరెవరికన్నా అప్పు ఇవ్వడం లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవడం, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలా। అంటే మీరు ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చినట్టు రాసుకోవాలా। వాళ్ళు మీరు దగ్గర తీసుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఎంత ఇచ్చారనేది బాగా క్లియర్గా ఉండి చేసుకోవాలా। లేదు మాకు అంతగా లేదు అనుకున్నప్పుడు ఈ మాసంలో అలాంటి ధనానికి సంబంధించిన పనులు చేయకపోవడం చాలా మంచిది। అంటే కొంతమంది అడిగారని ఇచ్చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే కదా అని। సో మనకు తెలిసిన వాళ్ళ వల్లే సమ్ టైమ్స్ మనకి ఇబ్బంది కలుగుతుంది అండ్ మిత్రులుగా ఉండే వాళ్ళు కూడా శత్రువులుగా అవుతారు। అలా అన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు। సో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది మనకి రిజెక్ట్ చేయడానికి, అలాంటిది ఒక మంచి రీజన్ చూసి చెప్పండి। ఈ నెల కాదు వచ్చే నెల ఇస్తాం, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నట్టు మీరు వాళ్ళకి అనుకూలంగా చెప్పండి, అప్పుడు మీకు మంచిగా ఉంటుంది। లేదు మేము ఇస్తామంటే నష్టపోయేది మీరే। ప్రతి చిన్న విషయానికి భయపడే అవకాశం వీళ్ళకి కలుగుతుంది। సో ఆ భయాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోవాలి। ఏమైతే ఏముంది, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేయండి। ఇంకా మీకు చిన్ననాటి ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్తో, మీ ఇంట్లో వాళ్ళతో, కొలీగ్స్తో కొద్ది వరకు వివాదాలు అంటే గొడవలు జరిగే అవకాశం అయితే ఈ నెలలో ఉంటుంది। ఈ నెల కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు నెగిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి। కాబట్టి మనం ఆచితూచి అడుగు వేయాలా। అవసరానికి డబ్బు కూడా అందకపోవచ్చు, ధనం ఎవరినన్నా అడిగినా ఇవ్వకపోయే అవకాశం అయితే ఉండొచ్చు। ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అసలు కలిసి రాదు। మీరు ఎవరిని అడగాలనుకున్నా, ఎవరిని అడిగినా మీకు మనీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు। కాబట్టి మీరు ఉన్న దాంట్లో సేవింగ్స్ చేసుకుంటే మంచిది, వీళ్ళని అడగడం కన్నా। మీకు వెళ్ళినా కూడా మీకు మనశ్శాంతి ఉండదు, అంటే వాళ్ళు ఇవ్వలేదనే బాధతో మీకు ఉంటుంది। ఇంకా ఇంట్లో కొలీగ్స్ ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట పట్టింపులు వస్తాయి। వాడిడన్నా అంటే ఇంట్లో ఒక అక్క చెల్లెలన్నా తమ్ముడన్నా గొడవలు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకరు సర్దుకుపోవాలా। వాళ్ళు సర్దుకుపోయినప్పుడు మనమన్నా సర్దుకుపోవాలా। అలా సర్దుకుపోతే మనకి కొద్దిగా అయితే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది। వాడు అంత అన్నప్పుడు నేనెంత అనుకుంటే మీకే లైఫ్లో లాస్ అనేది ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది। ఇంకా కొంతమందికి కళ్ళకు సంబంధించిన డిజీజెస్ అంటే కొద్దిగా కళ్ళు వాపు రావడం, కంట్లో పీస్ కట్టడం, ఇలా కళ్ళకు నరాల బలహీనత వల్ల కొన్ని కళ్ళకు సంబంధించిన అయితే బాధపడాల్సిన అయితే ఉంటుంటుంది మీకు। ఇంకా మీకు మాట పట్టింపులు, గొడవలు అంటే ఈ మాసం అయితే కర్కాటక రాశి వాళ్ళకి చాలా అంటే చాలా నెగిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి। ఇంకా ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కొలీగ్స్తో అండ్ మన హై అఫీషియల్స్తో గొడవ పడకుండా ఉండడం మంచిది। వాళ్ళు ఏమన్నా అన్నా ఒకేసారి వీళ్ళు అన్నట్టు మనం ఉండాలా। ఈ మాసం మీరు అత్త సర్దుకుపోతే చాలా మంచిది। లేదు మీరు చెప్తే నేను చెయ్యను, నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నేను మళ్ళీ చేస్తానని నెగ్లెక్ట్ చేయకండి। ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది ఫ్యూచర్లో మీ లైఫ్కి ఇబ్బంది కలుగుతుంది। సో అలా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు కొంతవరకు తగ్గి ఉంటే మంచిగా ఉంటుంది। ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ నెలలో ఎంత ప్రయత్నం చేసినా మంచి ఫలితం రాకపోవచ్చు। ఇంకా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా ఈ మాసంలో అంత అనుకూలమైన మాసం కాదు అని చెప్పవచ్చు। ఇంకా కొంతవరకు అంటే చిన్న పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది। వీళ్ళు అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఆదివారం రోజున పొద్దున్నే లేచి సూర్యదేవునికి పూజించడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది। ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి, అంటే 4 వారాలు ఉంటాయి కదా, ఆదివారం ఉదయాన్నే లేచి శుచిగా శుభ్రం అయ్యి
దేవుడు ముందర ఆదిత్య స్తోత్రం అంటే సూర్యునికి సంబంధించిన 108 నామాలు ఉంటాయి కదా, దాన్ని పూజించి కొద్దిగా ప్రసాదం అంటే కొద్దిగా బెల్లమో కొద్దిగా చక్కెర ఏదో కొద్దిగా ప్రసాదాన్ని పెట్టి ఆయనకి నివేదించుకోండి మీ బాధని. కొంతవరకు ఆయన ఆరోగ్యకారకుడు అలాగే ధనకారకుడు, మీకు ఫలితం అయితే మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.